ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం ప్రతిరోజు రామాయణం అనే శీర్షిక మీద అనుసంధానం చేసుకోబోతున్నాం. రామాయణం ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక సమాజానికి సంబంధించిన రచన కాక అందరికీ సంబంధించిన అనుభూతిని ఎవరికి మాత్రం వారి అనుభూతి అనిపించేటట్లు పంచిపెట్టే జీవరసాయనమైంది. అసలు రామాయణం జీవకోటికి జీవ లక్షణాలను ప్రసాదించే రామకోటి సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస, ఆర్జవం, ఆర్ధత, సౌజన్యం, సౌహార్ద్యం, సౌమనస్యం ఈ దశ లక్షణాలతో కూడిన దశరథ మహారాజుతో తన తపోబలంతో, మహర్షుల మనోబలంతో, ప్రాగ్ముఖము లాంటి కౌసల్యాగర్ ప్రవాసం నుంచి ఆవిష్కరించుకున్న ఆదిత్యహృదయం శ్రీరామచంద్రోదయం. కారుణ్యాలయ భక్తవరదని కరుణది కరుపురామ అని కొనియాడిన రామదాసు రామజన్మంలో రామ అయినాన్ని సందర్శించి ధరించాడు. ఈ అయినాన్ని ఆవిష్కరించిన తపస్వి ఆది కవి వాల్మీకి. రామాయణం అనే మాటకు మనకు ఈనాడు బాగా పరిచితమైన పదం కావటం వల్ల అందులో ఆంతర్యాన్ని అవగాహన చేసుకునేందుకు మనం అంతగా ప్రయత్నించాం. కానీ వాల్మీకి తన రచన పెట్టుకున్నాం ఈ పేరులో రామాయణ పరమాత్మ ఇమిడి ఉంది. రామశబ్దంలో రమణీయత, ఆయన శబ్దంలోని ఆచార్యత రెండు సమాజ సమ్మేళనమే రామాయణం రసాయనం. తనలో తాను రమిస్తూ ఆనందిస్తూ, తనతో పాటు తన తోటి వారిని కూడా రమింపజేస్తూ ఆనందపరుస్తూ నిరంతరం నిర్విరామంగా సత్యసంధిప్తతో నిర్లిప్తంగా నీత కర్మలు ఆచరిస్తూ సమభావంతో సంచరించడమే రామాయణం. ఇది అన్ని దేశాలకు, అన్ని కాలాలకు, అందరికీ వర్తించి ప్రపంచాన్ని ప్రవర్తింపజేసే నిరంతర చైతన్యం. ఈ పరమతత్వాన్ని రమణీయంగా, ప్రసన్నంగా తన జీవితంలో సాధించి అందరికీ అందులో ఆనందాన్ని ప్రసాదించిన ప్రసన్న రాఘవుడు రామభద్రుడు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో అసలు ఉంటాడా, ఎలా ఉంటాడు అనే జిజ్ఞాస వాల్మీకి మనసులో ఉదయించింది. దీనికి సమాధానంగా నారదుడు వర్ణించిన రామచంద్రుని రమణీయత, ప్రసన్నత, నిర్లిప్తత, పరమాత్మ పరాయణత, గురుజన విధేయత, స్వజనుల పట్ల ఆత్మీయత, బల పరాక్రమంతో అద్వీయత, న్యాయనిర్ణయంలో నిర్మమత, కష్టసుఖాల్లో సాట్లైన సమానత, సత్యవాక్య పరిపాలన, స్థితప్రజ్ఞత, ధర్మకార్యనిర్వహణలో నియమబద్ధత, ఇంకా ఇలాంటి గుణగణాలెన్నో ఆది కవిని ఆకర్షించాయి. ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడని పోల్చుకుంటూ ఉండగా తపస్వికి తమసా నది కనిపించింది. నదీ జలాలు ఎంత నిర్మలంగా, సరళంగా, సరసంగా, రమ్యంగా, ఉల్లాసంగా పొంగిపోతూ ప్రవహిస్తున్నారో చూసి నారదుడు చెప్పిన రాముడు ఇలా ఉంటాడని అనుకుంటాడు. నదీ జలముల కావ్యధారం ప్రవహింపజేసి అందులో ఆదిత్యకాంతితో తలతల్లాడే కిరణాలతో ప్రేమించే రామభద్రుని అయినమూర్తిగా రూపొందించాలని వాల్మీకి సంకల్పిస్తాడు. కానీ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు. మంచి మనుషుల నుంచి మనసులా ప్రవహించే తమసాన జలాలతో పాటు మురికి కాలువలు కూడా ఉంటాయి. అలాంటి కర్మచండాలను కూడా కవి అదే సమయంలో అక్కడనే కనిపిస్తాడు. ఎదురుగా ఒక చెట్టు మీద రెండు పెట్టెలు కూర్చొని ప్రేమ పారవస్యంతో మైమర్చి ఉంటే చూసి సహించలేక ఒక నిషాదుడు అందులో ఒక పెట్టెను కొట్టి ఆ జంటను వేరు చేస్తాడు. ఈ దృశ్యం చూడగానే కవి హృదయం కరిగిపోతుంది. కవి మనసులో శోకం కవి వాక్కులో శ్లోకంగా వెలువడుతుంది. మా నిషాద ప్రతిష్టాంతం ఆగమ శాశ్వతి సమాహ వాక్యం ఆదికవి కావ్యాన్ని ఆధారమవుతుంది. అదే స్వసాహితికి మూలం కూడా అవుతుంది. ప్రపంచంలో రామచంద్రుడు లాంటి సన్మనుషులు ఉంటారు. నిషాదులు లాంటి కషాయ వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెడు కలిసి ఉండి ఈ ప్రపంచంలో సామాన్య మానవులు ఎలా ప్రవర్తించాలి అనేది రామాయణం లోకానికి చెప్పే హితువు.
అసత్యాన్ని సత్యంతో, అన్యాయాన్ని న్యాయంతో, స్వార్థాన్ని పరమార్థంతో, హింసను అహింసతో, మాయను మమకారంతో, అసూయను అనురాగంతో ఎలా జయించాలనేది రామాయణం ప్రపంచానికి అందించే సందేశం. ఈ సత్యం చాటి చెప్పేందుకు సీతారాములు అష్టకష్టాలను భరించారు. కష్టపడి ఈ పని సాధించే వాళ్ళు బట్టే వాళ్ళ చరిత్ర ఈనాటికి నిలబడి ఉంది. ఇదం ఈ చరిత్రలోకి ప్రతిష్టాస్థితి శాశ్వతం అని మంత్ర కోవిదులైన సుమంత్రుడు దుఃఖంతో కూలిపోతున్న కౌసల్య దశరథులకు నచ్చ చెప్తాడు. ఆ సుమంత్రుడు సీతారాములను అడవిలో వదిలిపెట్టి వచ్చినందుకు చాలా బాధపడతాడు. ఇది జీవితంలో ప్రతి వ్యక్తికి ప్రతిదినం ఎదుర్కొనే చెక్కు ప్రశ్న. ఇలాంటి చెక్కు ప్రశ్న రామాయణంలో అడుగడుగున ఎదురవుతాయి. వాటిని వివేకంతో పరిశీలించి మనస్సుకు నచ్చకుండా ఉండటమే జీవితం మనకు నేర్పే గుణపాఠం. ఈ గుణపాఠాన్ని రమణీయంగా మనకు బోధిస్తుంది రామాయణం. ఈ దృష్టిలో చూస్తే రామాయణం కేవలం కథ కాదు, ఆజీనం కూడా కాదు, అది ఒక తత్వదర్శనం. రామాయణంలో పాత్రలను మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. అందువల్ల ప్రతిరోజు రామాయణం మనకు కనిపించే వ్యక్తుల్లో జరిగే వృత్తాంతాల్లో అనుభవించే కష్ట సుఖాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇలా దాదాపు ప్రతిరోజు రామాయణం అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. జై శ్రీరామ్.